ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అన్నవి తరచూ పట్టేయకుండా ఉండాలంటే కనుక బలంగా ఉండాలి కదా, మరి అలా వాటిని బలపరచాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెప్తారా? అలాగేనమ్మా. మగవారికి ఈ తొడలు మంచి కండలు తిరిగి షేపులు అట్లా ఉంటే చూడముచ్చటగా చాలా బాగుంటాయి. మరి ఇంట్లో ఉండి జిమ్కి వెళ్లకుండా కూడా మనం సులభమైన పద్ధతులు అలా చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్ మజిల్ బలపడటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టి నుంచుంటాం. 2 చేతులతో డంబుల్ని అట్లా పట్టుకుని 2 మోకాళ్ళని అట్లా బెండ్ చేసి అట్లా నడుమును ముందుకు వంచి మళ్ళా నడుమును స్ట్రైట్గా తీసుకెళ్తాం. కాళ్ళు అదే విధంగా బెండింగ్ చేసి ఉంటాయి, కానీ నడుము మూమెంట్ మాత్రం అటు ముందుకి మళ్ళా స్ట్రైట్, మళ్ళా ముందుకు వంగటం, మళ్ళా స్ట్రైట్గా లేపటం. ఇలా చేయటం ద్వారా తొంటి భాగము, తొడ భాగం, మోకాల భాగంలో ఉండే కండాలన్నీ కూడా బాగా బలపడటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా ఒక 6-7 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత 2వ వ్యాయామం, ఇందాటి వల్లే నుంచుంటాం. 2 చేతులతో డంబుల్ని అట్లా పట్టుకుని నడుముని ముందుకు వంచి డంబుల్ దగ్గర నేల కానే విధంగా అట్లా ముందుకు వంగుతాం. మళ్ళీ స్ట్రైట్గా అవ్వాలి. కాళ్ళ మూమెంట్ ఇందాటి వల్లే ఉంటుంది. ఇందాక కొంతవరకే ముందుకు వంగాం, అప్పుడు కింద నుంచి పైకి ఉంటూ నేల నుంచి నడుము స్ట్రైట్గా అవ్వటం కోసం ఎక్కువ బెండ్ అవుతాం. దీనివల్ల తొంటి భాగం, మోకాల భాగం, కాళ్ళల్లో ఉండే కండరాలన్నీ బాగా బలపడటానికి ఇది బాగా ఉపయోగపడే వ్యాయామం చెప్పచ్చు. ఇది ఇంకొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. నడువు నొప్పులు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయకూడదు తప్ప, నడువు నొప్పులు లేని వారు ఎవరైనా ఇట్లా చేసుకుంటే కాళ్ళ బలానికి చాలా మంచిది. ఇక 3వ వ్యాయామం, ముందుగా టెర్రా బ్యాండ్ని 2 పాదాలకు అట్లా వేసేసుకుని వజ్రాసనంలో కూర్చుంటాం. 2 చేతులతో బ్యాండ్ చివర్లు అట్లా పట్టుకుని ఆ తర్వాత ఎడమ కాళ్ళని అట్లా బాగా పైకి లేపుతాం. ఇప్పుడు క్యాట్ అండ్ కౌ పోజులో మనం కాళ్ళకు మూమెంట్ ఎట్లా ఇస్తాం, నడువుకు మూమెంట్ ఎట్లా ఇస్తాం, సేమ్ అట్లా అప్పుడు తల భాగం, కాలు భాగాన్ని అట్లా పైకి లేపటం, కిందకి బెండ్ చేయటం, మళ్ళీ పైకి లేపటం, కిందకి బెండ్ చేయటం. బ్యాండ్ సహాయంతో మనం అట్లా చేస్తాం అన్నమాట. అట్లా 2 కాళ్ళకి చేస్తే కాళ్ళ కండాలు బాగా బలపడతాయి. భవిష్యత్తులో కాళ్ళ నొప్పులు రాకుండా ఎక్కువ గంటలు పనిచేయటానికి ఈ కండరాల బలం బాగా మనకు ఉపయోగపడుతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కనుక వ్యాయామాలు చేసుకుంటే హ్యామ్స్ట్రింగ్ మసిల్ అనేది బాగా బలపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా స్ట్రెయినస్ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా కష్టపడినప్పుడు, లేదంటే జిమ్ చేసినా, డాన్స్ చేసినా, ఇతర వ్యాయామాలు ఏమైనా చేసుకున్నా కూడా, స్పోర్ట్స్ ఆడినా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అనేవి పట్టేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒరిజినల్ క్వాలిటీ సోంపు తెచ్చుకుని మనమే కాస్త దూరగా అట్లా వేపించుకుని ఎక్కువ వేడి కాకుండా సీసాలో పోసుకుని భోజనానంతరం అంత సోంపు నోట్లో వేసుకుంటే ఇందులో ఉండే బెనిఫిట్స్, మనం ఈ సోంపులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 గ్రాములు సోంపు తీసుకుంటే 4 గ్రాముల ఫైబర్ వస్తుంది అనమాట. అలాగే ఇందులో ఫైబర్ తో పాటు ఎస్ట్రగోల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఈ సోంపును మనం నమిలి తిన్నప్పుడు ఇది బ్రెయిన్ ని కాస్త కామ్ డౌన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీని ద్వారా చాలా మందికి కాస్త అలజడి తగ్గటం, స్ట్రెస్ తగ్గటం, చాలా బాగా డిప్రెషన్ తగ్గడానికి అవకాశం ఉంది. కొంతమందికి మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది సోంపు నమిలేసరికి, కానీ అట్లా వాడుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.